అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరము నవంబర్ నెల పోలిపాడ్యమి అనేది 21వ తేదీన చేసుకోవాలా, 22వ తేదీన చేసుకోవాలా, పాడ్యమి తిథి సమయాలు ఏమిటి, ఎన్ని ఒత్తులతో దీపాలనేవి వదలాలి, ఏ సమయంలో వదలాలి, అరటి డొప్పలు దొరకకపోతే ఏమి చేయాలి, కార్తీక మాసం పూజ నెల మొత్తం చేసిన వారు ఎన్ని ఒత్తులతో దీపాలనేవి వదలాలి, నాన్ వెజ్ తీసుకోవచ్చా ఈ రోజున, అలాగే శుక్రవారం వచ్చింది కదా ఈ రోజున వదలవచ్చా, ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి ఇప్పుడు క్షుణ్ణంగా ఈ వీడియోలో వివరించడానికి మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వ్యాస మహర్షి రచించిన ప్రకారము కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటారు. పోలిపాడ్యమిని పోలి స్వర్గమని, పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు అని కూడా అంటారు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి మహిళలు నదుల్లో కానీ చెరువుల్లో కానీ దీపాలనేవి వదులుతూ ఉంటారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి ఈ పోలిపాడ్యమి అనేది ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షము పాడ్యమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే నవంబర్ 20, 2025 గురువారము మధ్యాహ్నం 12:17 ప్రారంభమయ్యి నవంబర్ 21, 2025 శుక్రవారము మధ్యాహ్నం 2:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుంది. మనకి పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనము లెక్కలోకి తీసుకొని మనం పండుగలు కానీ పర్వదినాలను కానీ చేసుకుంటూ ఉంటాము. అలా చూసుకున్నట్లయితే పోలిపాడ్యమిని ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి తేదీ నవంబర్ 21 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రము అనురాధ మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. పోలిపాడ్యమి దీపాలని వదలవలసిన శుభ సమయం చూసుకున్నట్లయితే 21 నవంబర్ 2025 శుక్రవారము ఉదయము 5:55 లోపల, అంటే సూర్యోదయానికి ముందే దీపాలనేవి వదిలిపెట్టాలండి. అంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపాలని వదిలిపెట్టాలి. అయితే చాలా మంది అడుగుతూ ఉన్నారండి, పోలిపాడ్యమి అనేది శుక్రవారం రోజున వచ్చింది కనుక ఈ పోలిపాడ్యమిని శుక్రవారం రోజున చేసుకోవచ్చా, అంటే దీపాలని నీటిలో వదిలిపెట్టవచ్చా అని అడుగుతూ ఉన్నారు. మీరు ఎలాంటి సందేహం అనేది లేదండి. మీరు చక్కగా దీపాలనేవి శుక్రవారం రోజున వదిలిపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే మనము దీపాలని వదిలేది సూర్యోదయానికి ముందే, అంటే తెల్లవారున జామున సమయంలోనే మనం నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపాలని వదిలిపెడుతూ ఉంటాం. కాబట్టి మీరు అలాంటి ఆలోచన అనేది ఏమీ లేకుండా చక్కగా మీరు శుక్రవారం రోజున వదిలిపెట్టుకోవచ్చండి. ఒకవేళ కొంతమందికి మార్నింగ్ టైంలో వదిలిపెట్టడం కుదరకపోవచ్చు. అలాంటి వారు సాయంత్రం పూట వదిలిపెడుతూ ఉంటారు. అలా వదిలిపెట్టేవారు కూడా మీరు మామూలుగా సాయంత్రం పూట కూడా వదిలిపెట్టుకోవచ్చండి. మీరు ఎలాంటి అనుమానాలకి ఎలాంటి సందేహాలు అనేది లేకుండా మీరు చక్కగా శుక్రవారం రోజునే మీరు పోలిపాడ్యమిని అనేది చేసుకొని చక్కగా ఆ రోజునే మీరు నీటిలో దీపాలు అనేది వదిలిపెట్టుకోవచ్చు. 365 ఒత్తులని ఎవరైనా ఏదైనా కారణాల చేత ఇప్పటి వరకు వెలిగించడం కుదరని వారు ఈ పోలిపాడ్యమి రోజున వెలిగించుకోవచ్చు. కాకపోతే సూర్యోదయానికి ముందే నక్షత్రాలు ఉన్న సమయంలో, ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ సమయంలో మాత్రమే మీరు 365 ఒత్తులనేవి వెలిగించుకోవచ్చు. పోలి దీపాలు వదలడానికి ఎన్ని ఒత్తులని వదలాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాసంకి రోజుకొకటి చొప్పున 31 ఒత్తులు, అలాగే గంగమ్మకి 2 చొప్పున 2 ఒత్తులు, వినాయకునికి 2 చొప్పున 2 ఒత్తులు, మొత్తం కలిపి 35 ఒత్తులని వదలాలండి. అయితే కొందరు వచ్చేసి కార్తీక మాసంకి 1 చొప్పున 30 ఒత్తులనేవి తీసుకొని వదులుతూ ఉంటారు. అలా చేయకూడదండి. మనకి నెల అంటే 31 చొప్పున కాబట్టి 31 ఒత్తులనేవి తీసుకోవాలి. అలాగే కొందరు వచ్చేసి కేవలం 33 ఒత్తులనేవి వదులుతూ ఉంటారు. అంటే నెలకి కార్తీక మాసంకి చొప్పున నెల మొత్తానికి చొప్పున 31 ఒత్తులు, అలాగే గంగమ్మ తల్లికి చొప్పున 2 ఒత్తులు తీసుకొని 33 ఒత్తులనేవి వదులుతూ ఉంటారు. అయితే కొందరికి సందేహం అనేది వస్తూ ఉంటుందండి. ఏంటి అంటే మేము కార్తీక మాసము నెల రోజుల పాటు మేము దీపారాధన అనేది చేసుకున్నాము, అంటే కార్తీక మాసం నెల రోజులు పూజ అనేది చేసుకున్నాము, మరి మేము పోలిపాడ్యమి రోజున ఎన్ని ఒత్తులు వదలాలి అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. ఇలా కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకున్న వారైతే 3 ఒత్తులు కానీ 5 ఒత్తులను కానీ వదలవచ్చండి.
కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు 33 ఒత్తులు కానీ 35 ఒత్తులు కానీ వదలవచ్చు. కొందరు నాన్ వెజ్ తీసుకోవచ్చా అని సందేహం కూడా వస్తూ ఉంటుందండి. మనము కార్తీక మాసం నెల రోజులు పూజ అనేది చేసుకొని ఈ పోలిపాడ్యమి రోజున మనము దీపాలు అనేవి నీటిలో వదిలిపెడుతూ ఉంటాము. అలాగే చేసుకోలేని వారు కూడా నెల రోజుల పాటు ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు అనేవి వదిలిపెడుతూ ఉంటారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అనేది తీసుకోకూడదండి. అయితే అసలు ఈ దీపాలని దేంట్లో వదలాలి అనేటువంటి సందేహం కూడా వస్తుందండి. మనకి అరటి డొప్పల్లో ఈ దీపాలు అనేవి వదిలిపెట్టాలి. ఒకవేళ అరటి డొప్పలు దొరకకపోతే ఏమి చేయాలి అని సందేహం కూడా వస్తూ ఉంటుంది. అరటి డొప్పలు లేని పక్షంలో మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి అంటే కొబ్బరి చిప్పలో అయినా మనం దీపాలు అనేది వదిలిపెట్టవచ్చండి. లేదా రావి ఆకులైనా దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చు. లేదా అరటి పువ్వులో అయినా కూడా దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చు. ఈ రోజున కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వారు పోలిపాడ్యమి రోజున ఇలా 33 ఒత్తులతో 35 ఒత్తులతోటి దీపాలను వెలిగించడం ప్రత్యేకతని సంతరించుకుంటుంది. అరటి దొప్పల్లో దీపాలనేవి వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారండి. ఈ పోలిపాడ్యం యొక్క ప్రత్యేకత విశిష్టత అనేది ఇదేనండి. అయితే మన ఫర్దర్ వీడియోస్లో అసలు ఈ పోలిపాడ్యమి పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఎలాంటి నియమాలు అనేవి పాటించాలి అనే విషయాలతోటి మీకు ఇంకొక వీడియో అనేది మీకు చేసి అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.